సరే, ఇదే ఏబిఎన్ ఛానల్లో ఒక డిబేట్లో టీడీపీ నేత సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఆయన ఈ మావిగన్ కి సంబంధించి జగన్ గారు చేసిన ప్రకటనకు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ గురించి ప్రస్తావించడం జరిగింది. సో మా తిరుపతిలో రాయలసీమ హక్కులకు సంబంధించి ఒక మేధావి ఉన్నారు, పురుషోత్తం రెడ్డి గారని. ఆయన అది మూడు రాజధానుల గురించి చెప్పినప్పుడు మూడు రాజధానుల గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు మావిగన్ అంటే మరి మా రాయలసీమ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది అని చెప్పి మీ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి దీని గురించి ఏం అర్థం చేసుకోవాలి? సుధాకర్ రెడ్డి గారు మంచి సైకాలజిస్ట్, నాకు బాగా వ్యక్తిగతంగా పరిచయం, మంచి వ్యక్తి. సైకాలజిస్ట్ వరకు ఆయన పర్ఫెక్ట్ గా చెప్తుంటాడు. ఎక్కువ మంది సైకాలజీ విషయం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు, ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవడం కోసం తంటాలు పడుతుంటాడు. అది ఇబ్బంది సుధాకర్ రెడ్డి గారిది. కానీ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, నాకు తెలుసు. ప్రొఫెషనల్ గా పర్ఫెక్ట్ పర్సన్, పొలిటికల్ గా పర్ఫెక్ట్ గా ఉండలేకపోతున్నాడు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి స్క్రిప్ట్ చదవాలి కాబట్టి. మొట్టమొదటి విషయం ఏంటంటే, సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను కూడా విన్నాను. వారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారి మావిగానికి సంబంధించినంత వరకు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పుడు సలహాలు ఇస్తుంటారు, ఎవరు ఇస్తారో తెలియదు, నన్ను కూడా ఆ సలహాదారులో చేర్చేసినారు. నిజానికి నాకు ఆ హోదా లేదు, ఉంటేనా చెప్పుండేవాడిని. ఆ హోదా లేదు కాబట్టి ఆయనకి సలహాలు ఇచ్చే హోదానే నాకు లేదు, ఆ సంబంధాలు కూడా నాకు కావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వారు చెప్పేది ప్రధానంగా ఏంటంటే, అప్పుడు మూడు రాజధానులు అన్నప్పుడు స్వాగతించాడు, ఇప్పుడు మావిగన్ అంటే నా రాజధాని, మా రాయలసీమ ఏంటి అన్నాడు. ఇక్కడ ఇండైరెక్ట్ గా రాధాకృష్ణ గారు చెప్పింది మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా నన్ను బలపరుస్తున్నాడు. అదేంటంటే, మూడు రాజధానులు తీసుకొచ్చింది ఎవరు? జగన్ గారు. అప్పుడు జగన్ ని సమర్థించాను. ఇప్పుడు మావిగన్ అనేది చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారే చెప్పారు. ఇప్పుడు జగన్ గారిని ప్రశ్నిస్తున్నా, నువ్వు మావిగన్ అన్నావు బాగుంది, మళ్ళీ మూడు రాజధానుల భాగంగా మాకిస్తాను హైకోర్టు అంటే నేను ప్రశ్నిస్తున్నా. అప్పుడు జగన్ గారిని స్వాగతిస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు జగన్ మనిషి ఎట్ట అవుతాను నేను అప్పుడు స్వాగతించాను, ఎందుకంటే మూడు రాజధానుల భాగంగా హైకోర్టు రాయలసీమకి వస్తున్నాను. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను, నువ్వు మావిగన్ అనేసిన మొత్తం ఆడ పెడితే మా పరిస్థితి ఏంది అని. కాబట్టి నేను జగన్ గారిని ప్రశ్నించినా మా రాయలసీమ కోసం. సుధాకర్ రెడ్డి గారు కూడా రాయలసీమ వాడే. ఇప్పుడు మీరు అమరావతిని సమర్థించడం రాయలసీమ ప్రయోజనాలు ఏంటో చెప్పాలి. సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పాలి. నేను జగన్ గారిని సమర్థించడం రాయలసీమకు హైకోర్టు, ఇప్పుడు విమర్శించడంలో, ప్రశ్నించడంలో మన రాయలసీమ పరిస్థితి ఏంటి? మన రాయలసీమ వాడిగా మీరు కూడా అమరావతిని సమర్థించడంలో రాయలసీమ ఏంటో చెప్పండి, ఎట్ల ప్రయోజనాలు చెప్పండి. అది చెప్పకుండా మాట్లాడితే లాభం లేదు. రెండో అంశం, నేను అన్న దాంట్లో వారు చెప్పింది ఏంటంటే, రాజధాని ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడనే రాజధాని అంటున్నాడు అని. నేను అనడం ఏంది, మీ మిత్రపక్షాన బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి వాళ్ళని అడగండి, అక్కడే ఉన్నాడు కదా డిబేట్ లో. అయ్యా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని రాష్ట్రం ఇష్టం, ఏమన్నా చేసుకోవచ్చు అని జగన్ గారు అంటున్నాడంటే మీరే కారణమయ్యా అని బీజేపీ వాళ్ళు ప్రశ్నించాలి. మీ డిబేట్ లో ఉండి ఆయన ఉన్నాడు బీజేపీ నాయకుడు, అడగాలి. మీ పార్టీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2 పిటిషన్లు అప్డేట్లు వేసింది. 2 అప్డేట్లు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, కేంద్రంలో సంబంధం లేదని చెప్పింది. మళ్ళీ ఢిల్లీ సుప్రీంకోర్టులో వేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన పంపితే మేము నోట్ చేసుకోవడం తప్ప మా పాత్ర ఏం లేదని చెప్పింది. మీరు అటు చెప్పాడు కాబట్టి ఆయన అన్నాడు అని ఆయన అడగాలిగా. బస్ అదే పార్టీ రెండో రాజధాని కర్నూలులో ఉండాలని రాయలసీమ డిక్లరేషన్ చేసింది కదా 2018లో. మీరు అప్పుడు 2 రాజధానులు అన్నాడు కాబట్టి ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు. ఆయన మొత్తం బీజం వేసింది మీరేనయ్యా అని ఆయన ఎందుకు అడగలేదు? అది బీజేపీ వాళ్ళు రెండో రాజధాని కావాలన్న రాష్ట్రానికి, బట్ మీరే కదా బీజం వేశారు 2 రాజధానుల ముందు, మరి ఆయన అడగాలి కదా. మూడోది, రాజధాని పురుషోత్తం రెడ్డి జగన్మోహన్ రెడ్డి మార్చలేన్నారు. పురుషోత్తం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మార్చలేదు. అసెంబ్లీ మారుస్తుంది. అసెంబ్లీ అనుకుంటే మారుస్తుంది, అప్పుడైనా ఇప్పుడైనా. కాబట్టి ఏది చట్టబద్ధ కాదు. మా సుధాకర్ రెడ్డి గారు ప్రొఫెషనల్లీ పర్ఫెక్ట్, పొలిటికల్లీ తప్పదు కాబట్టి తెలుగుదేశం వైఖరి వల్ల పర్ఫెక్ట్ గా మాట్లాడలేకపోతున్నాడు. బట్ వారు తెలుగుదేశం పార్టీ వైఖరి చెప్పే క్రమంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారని నేను అనుకుంటున్నాను.